దుబాయ్ నుండి షార్జాకి ట్రాఫిక్ లేకుండా జస్ట్ 35 మినిట్స్లో వెళ్ళొచ్చని మీకు తెలుసా? ఫెర్రీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను షార్జా వెళ్తున్నాను. అది ఇక్కడ ఫేమస్ దుబాయ్ ఫెర్రీలోని. బాగుంటుంది అంటున్నారు రైడ్. 15 dirhams టికెట్ పర్ పర్సన్. అది సిల్వర్ క్లాస్. ఇంకా గోల్డ్ క్లాస్ వచ్చేసరికి 25 dirhams. నేను వెళ్ళి చూస్తాను ఏంటి డిఫరెన్స్ ఏంటో నాకు కూడా తెలీదు. ఎండ ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అసలు ఎండ ఏ రేంజ్లో ఉందంటే ఉడికిపోతున్నాం అనమాట. నాకు తెలిసి ఇక్కడ వెళ్ళలేదన్నా దుబాయ్లో 40+ ఉంది. 40+కి ఎలాగైపోతావేంటి, ఇంకా ముందు ఉన్నది ఇంకా ఫీల్స్ లైక్ 60 degree అని కూడా వస్తుంటుంది. అయినా పర్వాలేదు, వెళ్ళండి. ఫెర్రీ మాత్రం ఎయిర్ కండిషన్డ్. అది మొత్తం చూపిస్తాను పదండి. ఒక్క దినం ఇచ్చి బోట్లో కూర్చున్నాను, కానీ బోట్ కూడా చాలా వేడిగా ఉంది. రైట్ నౌ మేము దుబాయ్లో ఉన్న అల్ గుబైబా మెరైన్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి షార్జాకి డైరెక్ట్ ఫెర్రీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటుంది. టికెట్స్ తీసుకున్న తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయింది. టెర్మినల్ చాలా నీట్గా ఉంది అండ్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇన్సైడ్ ఫెర్రీ మంచి కంఫర్టబుల్ సీటింగ్ ఉన్నది, ఏసీ ఫెసిలిటీ ఉంది అండ్ పెద్ద విండోస్ ఉన్నాయి. విండో సీట్ దొరికితే జర్నీ ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది. గాయస్, ఫెర్రీ స్టార్ట్ అయింది అండ్ హానెస్ట్లీ ఈ జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే రోడ్డు ట్రాఫిక్ స్ట్రెస్ ఏమి ఉండదు. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వ్యూస్. సన్సెట్ టైంలో ట్రావెల్ చేస్తే ఈ వ్యూస్ ఇంకా మ్యాజికల్గా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దుబాయ్ నుండి షార్జా రోడ్ జర్నీ పీక్ అవర్స్లో 1 hour కన్నా ఎక్కువే పట్టచ్చు. కానీ ఫెర్రీలో అరౌండ్ 35 మినిట్స్లో కంఫర్టబుల్గా డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. ఈ సముద్రం పైన అలా సైలెంట్గా హాయిగా వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ట్రావెల్ అంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడం మాత్రమే కాదు, జర్నీని ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని ఈ ఫెర్రీ రైడ్ ప్రూవ్ చేస్తుంది. ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తుంటే సిటీ హజిల్ అండ్ బజిల్ మొత్తం మర్చిపోతారు. దట్స్ వై మెనీ టూరిస్ట్ అండ్ డైలీ కమ్యూటర్స్ ప్రిఫర్ దిస్ రూట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫెర్రీ సర్వీస్ డైలీ కమ్యూటర్స్ అండ్ టూరిస్ట్ కోసం ఆపరేట్ చేస్తారు. టైం సేవ్ చేయడంతో పాటు అరేబియన్ గల్ఫ్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. దుబాయ్ నుండి షార్జాకి ట్రావెల్ చేయాలనుకుంటే ఫెర్రీ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇట్స్ అఫోర్డబుల్, కంఫర్టబుల్ అండ్ సీనిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. జీవితంలో చాలామంది చాలా సంఘర్షణలు చేస్తున్నారు వాళ్ళ జీవితాల్లోనే. కానీ అప్పుడప్పుడు కొంచెం టైం స్పేర్ చేసి బయటను తిరగడానికి వెళ్ళండి, ట్రావెల్ చేయండి. కొత్త కొత్త విషయాలు మీకు అర్థమవుతుంటే కొత్త విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ బోట్ రైడ్ నేను మామూలుగా వచ్చాను. నేను దుబాయ్లో వచ్చి 3 సంవత్సరాలు అయింది. కానీ ఎప్పుడు ఈ బోట్ నేను చూస్తుంటాను, డైలీ ఈ బోట్ని చూస్తుంటాను. కానీ ఏ రోజు ఎక్కలేదా. కానీ ఈరోజు మాత్రం నేను ఎక్కాలనుకున్నాను. ఎందుకంటే నేను మొదటి అడుగు వేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పులేదు. ఏదైనా సరే కొత్తగా ట్రై చేయండి, కొత్త విషయాలు నేర్చుకోండి. చాలా బాగుంటుంది, చాలా లైఫ్ని ఎంజాయ్ చేయండి, థ్రిల్లింగ్గా ఉండండి. అండ్ ఫైనలీ గైస్, వీ హ్యావ్ రీచ్డ్ షార్జా. జర్నీ చాలా స్మూత్గా అండ్ కంఫర్టబుల్గా కంప్లీట్ అయింది. సో గాయస్, నేనైతే ఇక్కడ మొత్తం ట్రావెల్ చేసి వచ్చాను ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చిన తర్వాత షార్జా అక్వేరియం అని ఒకటి ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ షార్జా మ్యారిటైమ్ మ్యూజియం అని ఉన్నాయి. 2 మ్యూజియంలు ఉన్నాయి. ఆ అక్వేరియం మ్యూజియంకి వెళ్ళడితే 25 dirhams టికెట్ అని అన్నారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in the next vlog.